జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. యోగి అందరూ చీకట్లో ఉంటే ఆయన ఒక్కడు వెలుతురు చూస్తుంటాడు, పరబ్రహ్మాన్ని చూస్తాడు. అందుకే పిల్లంత వారై లంకాపట్టణంలో వెతకడానికి సింహద్వారం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికే ఎదురుగుండా లంక కనపడింది. లంక అంటే లంకాపట్టణం కాదు, లంక యొక్క అధిష్టాన దేవత. ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఒకానొకప్పుడు లవకుశుల్లో లవకుమారుడు అయోధ్య పట్టణాన్ని విడిచిపెట్టి దూరంగా వేరే ఊరు వెళ్ళి అక్కడ రాజధాని నిర్మాణం చేద్దాం అనుకున్నాడు. ఆయన హంసతూలికా తల్పం మీద పడుకునుండగా ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్లు వినపడింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. అయోధ్య అధిష్టాన దేవత కనపడింది. కనపడి, ఇంతకాలం మీ పూర్వీకులు పరిపాలించారు, అయోధ్యని విడిచిపెడతావా అని అడిగింది. అమ్మ వదిలిపెట్టనని వెనక్కి వచ్చాడు. అందుకే ఇప్పటికీ ఏదైనా ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు వెడుతుంటే ఆ ఊరి అధిష్టాన దైవానికి నమస్కారం చేసి వెళ్ళాలి. అమ్మ నేను మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు అని. ఆపదలు గండాలు రావు, యాత్రా విధానంలో చూపిస్తారు. అందుకే రాముడు కూడా సరయూ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి అయోధ్య వంక చూసి అయోధ్య అధిష్టాన దైవానికి నమస్కారం చేసి నది దాటుతాడు అప్పుడు. కాబట్టి మనకి రామాయణం బ్రతకవలసిన విధానాన్ని నేర్పుతుంది. వేదోపబృంహణం. ప్రమాదాలు తగ్గాలి అంటే రామాయణాన్ని ఆదర్శం చేసుకుని ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. కాబట్టి లంక అంటే లంకాపట్టణం అని కాదు, లంక యొక్క అధిష్టాన దైవం. ఆమె అక్కడే కనపడింది. ఆయన లోపలికి ఎడదాం అనుకుంటున్నారు. కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్యేహతత్వం యావత్ ప్రాణాధరంతితే అంది. ఒక్కొక్కళ్ళ మాట తీరలా ఉంటుంది. అసలు మాట్లాడితే ముందు అన్యోన్యత కలగాలి. ఓ మాట మాట్లాడితే వినేవాళ్ళకి సంతోషంగా ఉండాలి. అసలు మాటే అంత పెళుసుగా అవతల వాళ్ళ మనసు కలుక్కుమనేలా మాట్లాడకూడదు. అసలు ఆ లంక మాట తీరు ఎలా ఉంటుందో చూడండి. కస్త్వం ఎవరు నువ్వు, కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ. కోతి అడవుల్లో కను తిరుగుతుంది, వానర రూపం కదు. అడవుల్లో తిరిగేదానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే. ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా? నిజం చెప్పు. ఎందుకు అంత గద్దించడం? పిల్లంత కోతి పిల్ల, దాంతో మాట్లాడడానికి అంత అల్లరి కావాలా అంటే ఒక్కొక్కళ్ళ మాట తీరు అలా ఉంటుంది. ఆవిడికి అలా మాట్లాడడం వస్తే ఈయనకి రాదేమిటి? నవవ్యాకరణ పండితుడు. ఆయన అన్నారు, పిల్లంతే ఉండి కాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమామృత్వా నిర్భత్స యశిదారుణ. ఓహో, వికృతమైనటువంటి కళ్ళున్నదానా, దారంలోనే కనపడ్డావా అన్నారు ఆయన. ఎందుకని? ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే అవతల వాళ్ళు దారిలోకి వస్తారు. కొంతమందికి మృదువుగా మాట్లాడితే అర్థం కాదు. అటువంటి వాడికి అలా మాట్లాడితేనే బాగుంది అనిపిస్తుంది. లేకపోతే అదో విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి, అది తలకెక్కినట్టు ఉండదు. అందుకే కాత్వం విరూపనైనా పురద్వారేవ తిష్టసి. ఏమిటి, ఈ ద్వారం దగ్గరే నాకు దర్శనమయ్యావా? వికృతమైన కళ్ళతో ఉన్నావు, నువ్వెవరు అని అడిగారు. నేనెవరని అడుగుతున్నావా? కోతి పిల్లవి ఎక్కడో వనములలో ఉండవలసిన దానివి. నేనెవరో తెలుసా? అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను రావణాసురుడి పనుపున ఈ లంకాపట్టణానికి అధిష్టానాన్ని, ఈ లంకనంతటినీ కాపు కాస్తూ ఉంటాను. నా అనుమతి లేకుండా నీవు ఈ లంకాపట్టణంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. ఎందుకు వచ్చావు అని అడిగి. ఏదో ఎప్పుడూ ఆ వనాల్లో తిరుగుతూ ఉంటాను, చెట్లు ఎక్కుతూ ఉంటాను, కొమ్మల మించి దూకుతూ ఉంటాను. ఇదేమిటో ఈ నగరం ఇంత అందంగా ఉంది, ఈ బురుజులు ఏమిటో, ఈ ప్రాకారాలు ఏమిటో, ఈ ఉద్యానాలు ఏమిటో, ఒక్కసారి లోపలికెళ్ళి అటు ఇటు తిరిగి చూసి వెళ్ళిపోదామని వచ్చాను. నువ్వు అనుమతిస్తే లోపలికెడతానన్నారు. ఓసి కోతి, నీకు లంకలోకి ప్రవేశం కావాలా అని కుడి చెయ్యి చాపి విపరీతమైన కోపంతో ఒక్క దెబ్బ కొట్టింది. కొట్టేటప్పటికి చూశారు, ఆయనకి కోపం వచ్చింది. కానీ అది మహాత్ముడంటే. కోపం వచ్చిందని చటుక్కుని కుడి చేత్తో కొట్టేశారనుకోండి, ఇక గుర్తుపట్టడానికి కూడా ఆనవాళ్ళు ఉండవు. లేదా ఇక మళ్ళీ ఇప్పుడు లేవదు. ఎందుకంటే ఆమె నశించదు, ఆమె మరణించదు. ఎందుకంటే అధిష్టాన దైవం. అందుకని ఆవిడ్ని సంహరించడం కుదరదు, వశం చేసుకోవాలంతే. అందుకే దైవాన్ని వశం చేసుకోవాలి. మంత్రాధిష్టాన దేవతలు అనుగ్రహంతో మనకి అనుగ్రహాన్ని వర్షిస్తూ ఆనుకూల్యతని ప్రకటిస్తారు. అంతేకాని వాళ్ళని ఏదో నిర్జించడాలు అవి కుదరవు. అందుకే ఆయన ఏం చేశారంటే,
ఒక్కసారి తతస్సంవర్తయ వామహస్తస్య శౌంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత. ఎక్కువ కోపంతో కుడి చేత్తో కొడితే కింద పడిపోయి మళ్ళీ లేవదని, ఓసారి ఎడంచేత్తో అయితే అంత గట్టి దెబ్బ తగలదులే అని కోపాన్ని నిగ్రహించుకుని ఓసారి ఇలా అన్నారు. ఇలా అనేటప్పటికే నేల మీద పడిపోయి గుడ్లు తిరుగుడు పడిపోయి కళ్ళు తేలేసి ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది, గతంలో చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఈ లంకాపట్టణానికి అధిష్టానంగా కాపు ఉంచినప్పుడు ఒక మాట అన్నాడు. ఒకానొక నాడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి చేతిలో నువ్వు ఓడిపోతావు, ఏనాడు నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకాపట్టణానికి చేటు దాపురించింది, రాక్షస వినాశనం జరుగుతుందని గుర్తు. నందీశ్వరుడు కూడా అదే శాపం ఇచ్చాడు, నీ చేతిలో నేను ఓడిపోయాను. ఈ రావణుడు సీతమ్మ మహాపతివ్రతని అపహరించి తెచ్చి లంకలో బంధీకృతురాల్ని చేశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక రావణుడు ఎంతో కాలం ఉండడు, రాక్షసులు ఉండరు, యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి సీతాన్వేషణం చేయి, ఎక్కడుందో జాడ కనిపెట్టు అంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.